అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చిప్పలో రవ్వ కేసరి. ఊరికైనా అట్లా ట్రై చేద్దాం అనిపించింది, ట్రై చేశానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక కొబ్బరి చిప్పను పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక నెయ్యి వేడయ్యాక అందులో కొంచెం బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వను దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే కొబ్బరి చిప్ప కదండి, మాడుతుందనే భయానికి తొందరగా చేయడం. రవ్వ వేగిందండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. ప్లేట్లోనికి తీసుకుందామండి. ఇప్పుడు అది మళ్ళీ అదే కొబ్బరి చిప్పలో కొన్ని వాటర్ తీసుకొని వాటర్ వేడయ్యేదాకా అందులో బొంబాయి రవ్వను వేయించిన బొంబాయి రవ్వను అందులో వేసుకోవాలి. కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు ఈ రవ్వ ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇందులోనే కొంచెం పంచదార వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే కొంచెం ఇలాచీల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఫ్రూట్ కలర్ యాడ్ చేసుకుని, ఫ్రూట్ కలర్ ఆప్షనల్ అండి. నేను ఏదో ఊరికి అట్లా వేద్దాం అన్నట్టుగా ట్రై చేశాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు రవ్వ కేసరి పూర్తయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ కేసరిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చిప్పలు రవ్వ కేసరి రెడీ.